హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో రాముడు అనే ఒక అమాయకుడు ఉండేవాడు. రాముడికి ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేయడమే తెలుసు. రాముడికి మంచి చెడులు లాభనష్టాల గురించి ఆలోచించే తెలివితేటలు లేవు. ఎందుకంటే వాటి గురించి చెప్పడానికి రాముడికి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. అనాథ. ఊళ్ళో అందరూ రాముడి అమాయకత్వాన్ని వాడుకుంటూ ఉండేవారు. అందులో వెంకయ్య చిన్నతనం నుంచి స్నేహమనే పేరుతో రాముడి అమాయకత్వాన్ని వాడుకునేవాడు. అరే రాముడు, ఎన్నాళ్ళని ఈ కూలి పనులు చేస్తాం? రేపో మాపో నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే కాస్త డబ్బు వెనకేయాలిగా. డబ్బు కావాలంటే కూలి పనులతో పాటు వ్యవసాయం కూడా చెయ్యాలిరా. మనిద్దరం వ్యవసాయం చేద్దామా అన్నాడు వెంకయ్య. వ్యవసాయం చెయ్యాలంటే పొలం ఉండాలిగా వెంకయ్య అన్నాడు రాముడు. మనూరు షావుకారు గారు పొలాన్ని కౌలుకిస్తానన్నారా. ఆ పొలం మనిద్దరం కౌలుకి తీసుకుందాం. ఇద్దరం సమానంగా పెట్టుబడి పెట్టి ఇద్దరం సమానంగా పనిచేసి వచ్చిన పంటని సమానంగా తీసుకుందాంరా, ఏమంటావ్ అన్నాడు వెంకయ్య. సరే వెంకయ్య, నువ్వెలా అంటే అలాగే అన్నాడు రాముడు. అవి ఇవి అని చెప్పి ఏవో లెక్కలు కట్టి పెట్టుబడి ఇంత అవుతుంది అని ముందుగానే రాముడి దగ్గర నుంచి పెట్టుబడి తీసేసుకున్నాడు వెంకయ్య. పాపం అమాయకుడైన రాముడు ఏమీ అనకుండా చిన్నతనం నుంచి అప్పటి వరకు కష్టపడి దాచుకున్న డబ్బు నుంచి వెంకయ్య అడిగినదంతా ఇచ్చేశాడు. రాముడు, పెట్టుబడైతే ఇద్దరం సమానంగానే పెట్టాం. ఇంతకీ వచ్చిన పంటని కూడా ఎలా పంచుకోవాలో ముందే మాట్లాడుకుంటే పోలా అన్నాడు వెంకయ్య. చెప్పు వెంకయ్య, నువ్వెలా అంటే అలాగే అన్నాడు రాముడు. రాముడు, మనం వేసేది వరి పంట కాబట్టి మొక్కలో సగం నీకు సగం నాకు. అంటే మొక్కని సమానంగా చేశామనుకో, క్రింద వైపుదంతా నీకు, పై వైపుదంతా నాకు. అలా పంటనంతా ఇద్దరం సమానంగా పంచుకుందాం. సరేనా అన్నాడు వెంకయ్య. సరే వెంకయ్య, నువ్వెలా చెప్తే అలాగే అన్నాడు రాముడు. సరే అయితే పని కూడా సమానంగా చేయాలి కాబట్టి నేనేమో పట్టణానికి వెళ్ళి విత్తనాలు తీసుకువస్తాను. నువ్వేమో నారు పోయడం కోసం పొలమంతా దున్ని ఉంచు. సరేనా అన్నాడు వెంకయ్య. సరే వెంకయ్య, నువ్వెలా అంటే అలాగే అని అమాయకంగా అన్నాడు రాముడు. అలా శ్రమతో కూడిన పనినేమో రాముడికి అప్పజెప్పి శ్రమలేని పనినేమో తను చేస్తూ ఉండేవాడు వెంకయ్య. ఈలోపు పొరుగు ఊరికి చెందిన దసరయ్య రాముడి మంచితనాన్ని చూసి తన కూతురు సీతాలుని ఇచ్చి వివాహం చేశాడు. సీతాలు చాలా తెలివిగలది. వివాహం చేసుకున్న రోజే రాముడి అమాయకత్వాన్ని కనిపెట్టింది. అతడి అమాయకత్వాన్ని వెంకయ్య వాడుకుంటున్నాడని కూడా అర్థం చేసుకుంది. సీతాలు, ఈరోజు పంట ఇంటికి వచ్చే రోజు నేను పొలం వెళ్ళి పంట తీసుకుని వచ్చేస్తానే అనుకుంటూ పొలం వెళ్ళి ఎండుగడ్డిని తీసుకుని వచ్చాడు రాముడు. ఏంటండి, ఎండుగడ్డి మాత్రమే తీసుకొచ్చారు? వడ్ల బస్తాలేవి అని అడిగింది భార్య. వడ్లు నేనెందుకు తీసుకొస్తాను? నా భాగంలో వడ్లుండవుగా. పై భాగంలో వడ్లుంటే పై భాగం అంతా వెంకయ్యదేగా. వెంకయ్య పై భాగం తీసుకుని వెళ్ళిపోయాడు. క్రింద భాగం నాది కాబట్టి ఎండుగడ్డి తీసుకొచ్చాను. ఇద్దరం కలిసి చేస్తున్నామంటే సమానంగా పంచుకోవాలిగా. అదే జరిగింది ఇక్కడ అన్నాడు అమాయకంగా రాముడు. సమానమంటే ఇదా? అసలు ఈ ఎండుగడ్డి ఏం చేసుకుందామనండి అని కంగారుగా అడిగింది సీతాలు. ఏం చేసుకోవటం అంటే, ఆవుందిగా మనకి, ఆవుకి మేతగా వాడుకోవచ్చు, మనకి ఎక్కువైతే అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి అంటూ గొప్పగా చెప్పాడు రాముడు. సరే, మీరు చెప్పిందే చేద్దాం, అమ్ముదాం. ఎంత డబ్బు వస్తుంది అని అడిగింది సీతాలు. దానికి సమాధానం చెప్పాడు రాముడు. మరి నీ స్నేహితుడికి ఎన్ని బస్తాలు వడ్లొచ్చినాయి, అవి అమ్మితే ఎంత వస్తాయి అని అడిగింది సీతాలు. దానికి కూడా సమాధానం చెప్పాడు రాముడు. మరిద్దరికీ సమానంగా డబ్బులొచ్చినట్టేనా అని అడిగింది సీతాలు. దానికి రాముడు,
వాడికి ఎక్కువ వచ్చినాయి, నా డబ్బులు తక్కువే అని ఆలోచిస్తూ ఉండగా, అసలు మీరు పెట్టుబడి ఎంత పెట్టారండి అని అడిగింది సీతాలు. దానికి తను పెట్టిన పెట్టుబడి చెప్పాడు రాముడు. మీరు ఎండుగడ్డి అమ్మితే వచ్చిన డబ్బు మీరు పెట్టిన పెట్టుబడిలో ఒక్క వంతు కూడా రాలేదు. అంటే మీకు నష్టం వచ్చినట్టేగా. ఎవరైనా వ్యవసాయం చేసేదెందుకు? లాభం కోసమేగా. నీ స్నేహితుడికి చూడండి, పెట్టుబడి పెట్టిన దానికంటే రెండింతలు ఎక్కువే వచ్చినాయి, అంటే లాభం వచ్చింది. మరి మీ ఇద్దరూ అన్నిట్లో సమానమే అయినప్పుడు మీకు నష్టం ఎందుకు వచ్చింది? మీ స్నేహితుడికి లాభం ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచించండి. సమానం అంటే పెట్టుబడిలోనే సమానం కాదు, వచ్చిన పంటలో కూడా సమానంగా పంచుకోవాలి. అంటే వరిగడ్డి అమ్మగా వచ్చిన డబ్బులు సమానంగా పంచుకోవాలి, అలాగే వడ్ల బస్తాలు అమ్మగా వచ్చిన డబ్బుని సమానంగా పంచుకోవాలి. అప్పుడు కదా సమానత్వం అని వివరంగా చెప్పేసరికి అప్పటికి గాని తనకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నాడు రాముడు. తెలుసుకుని కోపంతో, ఇప్పుడే వెళ్ళి వెంకయ్యని నిలదీసి నాకు రావాల్సిన వాటా నేను తీసుకొస్తాను అని వెంకయ్య దగ్గరకు బయలుదేరబోయాడు రాముడు. ఆగండి ఆగండి, అంత ఆవేశం ఎందుకు? నేను చెప్పినట్లు చెయ్యండి, అప్పుడు నీ స్నేహితుడే నువ్వు అడగకుండానే నీ వాటా నీకిచ్చేస్తాడు అని. ఇంతకీ రెండో పంట ఏమేస్తున్నారు? సమానంగా ఎలా పంచుకుందామనుకుంటున్నారు? వివరంగా చెప్పండి అంది సీతాలు. వేరుశనగ వేద్దామనుకుంటున్నాం. అయితే ఈసారి వేరుశనగ కదా. వేరుశనగ అంటే భూమిలోకి కూడా వెళుతుందిగా మొక్క. అందుకే భూమిలోదేమో వెంకయ్య తీసుకుంటానన్నాడు, భూమి పైనదేమో నన్ను తీసుకోమన్నాడు అని అమాయకంగా చెప్పాడు రాముడు. నేను ఊహించిందే జరిగింది. ఏమండి, ఒక్కసారి వివరంగా చెప్తాను వినండి. ఎకరాకి ఎన్ని వేరుశనగ బస్తాలవుతాయి? బస్తా ఎంత రేటు? అలాగే ఎకరా వేరుశనగ మండలు అమ్మితే ఎంత వస్తుంది? కాస్త వివరంగా చెప్పండి అని అడిగింది భార్య. అవన్నీ చెప్పి, అవునే, వేరుశనగ మండలను అమ్మితే ఏమొస్తుంది నా బొంద, అసలు కొంటారో లేదో కూడా సరిగ్గా తెలియదు. అదే వేరుశనగ పప్పులైతేనా చాలా ధర వస్తుంది. అమ్మో అమ్మో, ఎంత అన్యాయమా! నేను ఇప్పుడే వెళ్ళి వెంకయ్యని నిలదీసేస్తాను అని కోపంతో ఊగిపోసాగాడు రాముడు. కాస్త శాంతించండి, నేను చెప్పినట్లు చేయండి చాలు అని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పింది సీతాలు. సరే, అలాగే చేస్తాలే అన్నాడు రాముడు. అలా వేరుశనగ పంట వేసి ఇక కొద్ది రోజులకు విత్తనాలు తయారవుతాయి అనగా రాముడు పొలం వెళ్ళి భూమిపైన ఉన్న వేరుశనగ మొక్కలన్నిటినీ కొయ్యడం మొదలుపెట్టాడు. అరే రాముడు, ఏం చేస్తున్నావు? ఎందుకలా కోస్తున్నావు అని అడిగాడు వెంకయ్య. ఎందుకేంటి, పచ్చమేతగా అమ్ముదామని కోస్తున్నాను అన్నాడు రాముడు. అదేంట్రా, కింద ఇంక విత్తనాలు పూర్తిగా తయారవ్వలేదు, నువ్విలా కోసేస్తే ఇక అవి తయారు కూడా కావు, అప్పుడు ఏం చేసుకోవాలి వాటిని అన్నాడు వెంకయ్య. నువ్వేం చేసుకుంటావో నాకేం తెలుసు, నా వాటా నేను కోసుకుని వెళ్ళిపోతున్నాను, నీ వాటా అయితే నేనేం ముట్టుకోవటం లేదుగా అన్నాడు రాముడు. ముట్టుకోవటం లేదు కానీ ఎందుకు ఉపయోగపడవురా అవి విత్తనాలు పూర్తిగా అవుతేనే ఎవరైనా కొంటారు అన్నాడు వెంకయ్య. నీ విత్తనాలు పూర్తయ్యేదాకా ఉంటే ఇదిగో ఈ మండలు కాస్త ఎండిపోతే, ఎండిపోయిన మండల్ని తక్కువ ధరకి కొంటారు, అదే పచ్చగా ఉన్నప్పుడు కాస్త ఎక్కువ ధరకి కొంటారు. అసలే నాకు మొన్న వరి పంటలో నష్టం వచ్చింది, ఇప్పుడు కూడా ఎక్కడ నష్టం తెచ్చుకునేది అన్నాడు రాముడు. అరే రాముడు, నీ మండలు పచ్చగా ఉన్నా ఎండిపోయిన ధరలో పెద్దగా మార్పు ఉండదురా, కానీ విత్తనాలు సరిగ్గా ఊరకపోతే ఎవ్వరూ కొనరురా, అవే గనక సరిగ్గా ఊరితే ఎక్కువ ధరకు, అంటే ఇదిగో నువ్వు పచ్చమేతను అమ్ముతున్నావు చూడు, నువ్వు అమ్మితే వచ్చే దానికంటే రెట్టింపు లాభం వస్తుందిరా అన్నాడు వెంకయ్య. నీకు లాభం బాగానే వస్తుంది, నువ్వు చెప్పినట్లు ఆగినా ఇప్పుడే కోసేసినా సరే నాకు నష్టమైతే వస్తుంది, కాకపోతే కాస్త నష్టాన్ని తగ్గించుకోవాలనుకుంటే ఇప్పుడే కోసి అమ్మేయాలి అని చెప్పాడు రాముడు. అలా చెప్పి మరలా కొయ్యడం మొదలుపెట్టాడు. అలా కాదురా, మనమేమనుకున్నాం, పంటని సమానంగా పంచుకుందామనుకున్నాం. మరి పంట పండడం అంటే విత్తనాలు పూర్తిగా తయారవ్వడమే కదా, అది తయారవ్వకుండా పంట పండినట్లెట్ట అవుతుంది? పంట పండిన తరువాతే కదా మనిద్దరం సమానంగా పంచుకోవాలి, ఒక్కసారి ఆలోచించు అన్నాడు వెంకయ్య.
సమానంగా అయితే ఇద్దరికీ లాభమే రావాలి, లేదంటే ఇద్దరికీ నష్టమే రావాలి. కానీ నీకు లాభం వస్తుంది, నాకు నష్టం వస్తుంది. ఇదెక్కడి సమానత్వం? అందుకే నా నష్టాన్ని నేను తగ్గించుకోవాలనుకుంటున్నా. నేను నాకొచ్చిన వాటానే కోసుకుంటున్నాను గాని నీ వాటాలో అసలు వేలు కూడా పెట్టడం లేదు. నేను చేస్తుంది న్యాయమే. నేను చేస్తుంది అన్యాయం అనుకుంటే న్యాయం కోసం గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళు అని తన పని చేసుకోవటం మొదలుపెట్టాడు రాముడు. అప్పటికి గాని వెంకయ్యకి అర్థమైపోయింది. ఇది రాముడికి స్వతహాగా వచ్చిన తెలివితేటలు కాదని, వెనక తన భార్య ఉండి అంతా నడిపిస్తుందని, తను గనక గ్రామాధికారి గారి వద్దకు వెళితే తను చేసిన అన్యాయం తెలిసిపోతుందని భయంతో ఒక నిర్ణయానికి వచ్చి, సరే రాముడు, నాకిక అంతా అర్థమైపోయింది. నువ్వు గనక ఇప్పుడు కొయ్యకుండా ఉంటే పంట చేతికి వచ్చిన తరువాత వేరుశనగలు అమ్మగా వచ్చిన దాంట్లో కూడా నీకు సమానంగా పంచుతాను, సరేనా అన్నాడు వెంకయ్య. ఈ పంట వరకైతే ఈ సమానత్వం సరిపోతుంది. కానీ నాకు వరి పంటలో వచ్చిన నష్టం బూడాలంటే ఇప్పుడు ఇది కోసేసుకుని అమ్మేసుకోవాల్సిందే అని మరలా కొయ్యడం మొదలుపెట్టాడు రాముడు. ఇక వెంకయ్యకి అర్థమైపోయింది. వరి పంటని కూడా సమానంగా పంచే వరకు ఇది ఆపడని. సరే రాముడు, వడ్ల బస్తాలమ్మగా వచ్చిన డబ్బులలో సగం నీకిచ్చేస్తాను, ఇప్పటికైనా ఆపేయ్ అన్నాడు వెంకయ్య. ఇట్లా అన్నావు బాగుంది, ఇది సమానత్వం అంటే. ఇంకెప్పుడు నన్ను మోసం చేయాలని చూడకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాముడు. ఇక ఆ రోజు నుంచి రాముడిని మోసం చేయాలని చూడలేదు వెంకయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.